హే క్యూటీ సాటర్డే అండ్ సండే ఎపిసోడ్ లో అందరికీ పడాల్సిన కోటింగ్ పడిందా? అందరినీ అడగాల్సిన క్వశ్చన్స్ అడిగారా? దివ్యాకి ఇంకొంచెం కోటింగ్ పడుంటే బాగుండేది అనిపించిందా? అండ్ ఇంకేమన్నా పాయింట్స్ మిస్ చేశారనిపించిందా? దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. టాప్ 6 అయితే కరెక్ట్ గా ఇచ్చారు, కానీ ఆర్డరే తప్పని నా ఒపీనియన్. మీరు ఏ ఆర్డర్ ఉండాలనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. సుమన్ శెట్టి గారికి 100% అంటే నేను ఒప్పుకోనబ్బా, ఎందుకో జెన్యూన్ గా చెప్తున్నా. అంతకన్నా బాగా ఆడేవాళ్ళు ఉన్నారు. అండ్ సుమన్ శెట్టి గారు వెరీ గుడ్ పర్సన్. టాస్క్ కూడా ఈ మధ్య చాలా బాగా ఆడుతున్నారు. ఆయన చాలా పికప్ అయ్యారు అండ్ వండర్ఫుల్ గా ఆడుతున్నారు. బట్ స్టిల్ ఆయన కన్నా ఆడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ తనుజ ముద్దు బిడ్డ అంటున్నారు, కానీ బిగ్ బాస్ కి సుమన్ గారే ముద్దు బిడ్డేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిసారి నాకు ఒక విషయం నచ్చలే. ఓకే, దివ్య నాకు ఈ వీక్ లో లైక్ టాస్క్ లో పరంగా చాలా బాడింది సుమన్ శెట్టి గారి కన్నా. రెబల్ ఉండింది కదా, సుమన్ శెట్టి గారికి ఒకరికి ఇచ్చారు ఫస్ట్. ఆయన నాకు ఇది అర్థం కావట్లేదు బిగ్ బాస్, లైక్ నా స్పెక్ట్స్ ఉండాలి, మీరు ఇంగ్లీష్ లో పంపించండి అది ఇది అనడం వల్ల దివ్యాని యాడ్ చేశారు. తర్వాత దివ్య తోడవడం వల్ల ఆ టాస్క్ అని సక్సెస్ఫుల్ గా అయ్యింది వీళ్ళిద్దరిది. ఇక్కడ దివ్య కూడా క్రెడిట్ ఇవ్వాలి. అంతా సుమన్ శెట్టి గారు చేసినట్టు, లైక్ సుమన్ శెట్టి ఎంత బాగా చేశారు అలా అంటే నాకు నచ్చలేదు అబ్బా. ఈయన ఎక్కువ లేపుతున్నారేమో అనిపిస్తుంది. బట్ హీఈస్ వెరీ గుడ్ పర్సన్. నేను చెప్తున్నాను కదా, ఆయన చాలా మంచి పర్సన్ అండ్ చాలా బాగా ఆడుతున్నారు, చాలా ఇంప్రూవ్ అయ్యారు. బట్ ఎక్కువ లేపుతున్నారేమో అని నా ఒపీనియన్. మీలో ఇది ఎంత మందికి అనిపించిందో ప్లీజ్ డూ కమెంట్. ఇప్పుడు తప్పైతే కూడా కమెంట్ చేయండి. నేను అనుకున్నది దట్స్ ఓకే, దట్స్ ఫైన్. డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి.